ఇక డీటెయిల్స్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ప్రాధాన్య క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో జంబో బ్యాలెట్ సిద్ధం చేశారు. ఇటీవల రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినందున ఎడమ చేతి వేలికి ఇంకు రాసేలా ఆదేశాలు జారీ చేశారు. మూడు ఉమ్మడి జిల్లాలో 4,63,839 మంది ఓటర్లున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 3,000 మందికి పైగా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. పోలింగ్ రోజున ఈ 3 జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల 3 ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పల్ల రాజేశ్వర్ రెడ్డి, టీజేఎస్ నుంచి ప్రొఫెసర్ కోదండరాం బరిలో దిగగా స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఓవర్ టు యు. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 జిల్లాల పరిధిలో ఈ యొక్క ఉప ఎన్నిక సాగనుంది. ఇది గత ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ యొక్క ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పటికీ ఈ యొక్క అభ్యర్థుల నామినేషన్ కోసం ప్రచార పర్వం మొత్తం కూడా ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 గంటలకు ఆ పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తానికి 4 గంటల లోపు గనక ఆ పోలింగ్ బూత్ లో గేటు లోపలికి ఎంటర్ అయిన వాళ్ళందరికీ కూడా ఓటు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి. అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఇటు పార్టీల అభ్యర్థులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పోలీసులకు సహకరించి ఈ యొక్క ఎన్నికల నియమావళిని అందరూ కూడా తూచం తప్పకుండా పాటించాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లు అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో అయితే ఆ భారీ జంబో బ్యాలెట్ పేపర్ ఉండనుంది. ఇందులో నోటా ఉండదు కాబట్టికే 52 మందికి ప్రాధాన్యత క్రమంలో నచ్చిన వారికి 1 నుంచి మొదలుకుంటే 52 మందికి ఓటు ఆ ప్రాధాన్యత క్రమంలో సీరియల్ నెంబర్ ఇచ్చే అవకాశం ఉండేటువంటి ఎన్నిక ఇది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు పాల్గొనే ఎన్నిక కాబట్టికే దీంట్లో ప్రాధాన్యత క్రమాన్ని అవకాశం కల్పించారు. ఇందులో ఇటు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మేజర్ ఓటు బ్యాంక్ గా ఉన్నారు. మరోవైపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు అటు పీఓలు, ఏపీఓలు సిబ్బందితో పాటు సామాగ్రి అంతా కూడా భారీ భద్రతా మధ్యలో ప్రత్యేక బస్సులలో పోలీస్ ఎస్కాట్ తో చేరుకుంది. మొత్తం ఉమ్మడి 3 జిల్లాలలో 605 పోలింగ్ కేంద్రాలలో 4,64,000 పైచూలిక ఓటర్లు ఉన్నారు. అయితే ఎంత పోలింగ్ నమోదవుతుంది అనేది అయితే చూడాల్సింది. గత ఎన్నికల్లో అయితే 80% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉండే. ఈసారి కూడా ఎంత నమోదవుతుంది, నమోదైన దాంట్లో ఎవరి అభ్యర్థుల యొక్క అంచనాలు ఎలా ఉన్నాయనేది అయితే రేపు సాయంత్రం పోలింగ్ అనంతరం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 605 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఇటు పోలీసు అధికారులు ఉమ్మడి ఈ వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు, అదేవిధంగా ఖమ్మంలో 2 జిల్లాలు, నల్గొండలో 3 జిల్లాలతో పాటు సిద్దిపేట పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొమరవెల్లి బెల్ట్, చర్యాల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మండలాలు కూడా ప్రస్తుతం వరంగల్ పాత ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి సిద్దిపేట జిల్లాలో కూడా ఈ యొక్క ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈ 13 జిల్లాలలో ఈ యొక్క ఎన్నికలు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎన్నికల సరళికి సంబంధించి నల్గొండ కలెక్టర్ ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మిగతా జిల్లాల కలెక్టర్లంతా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కోఆర్డినేషన్ లో ఇటు ప్రతి పోలింగ్ బూత్ లో ఈ యొక్క ఎన్నిక సజావుగా సాగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారు. అటు బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ సిబ్బందిని ప్రతి పోలింగ్ బూత్ లో కూడా
అదనంగా ఏర్పాటు చేశారు. ఏదైనా పోలింగ్ సిబ్బందికి అనారోగ్యమైన ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా అదనపు సిబ్బందిని వెంటనే ఆ విధుల్లో ఉంచే విధంగా అదనపు సిబ్బందిని ఉంచామని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. మరోవైపు ఇటు బ్యాలెట్ బాక్స్ కావచ్చు, బ్యాలెట్ పేపర్స్ కూడా అదనంగా అందుబాటులో ఏదైనా చినిగినా కూడా ఏదైనా మిగతా అది ఓటు చెల్లుబాటు కాదు కాబట్టి జాగ్రత్తగా ఇటు పిఓస్ కానీ అటు ఓటర్స్ కానీ పోలింగ్ బ్యాలెట్ పేపర్ ను మాత్రం అతి జాగ్రత్తగా అతి సున్నితంగా ఈ ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి బ్యాలెట్ పేపర్ చినిగినా కూడా అది చెల్లుబాటు కాదు కాబట్టి అధికారుల చేతుల్లో చినిగితే మాత్రం దానికి ఆల్టర్నేటివ్ గా మరొక పేపర్ ను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే ఓటర్ చేతిలో గనక చినిగితే ఆ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు అనేది అయితే మనకు ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి. అయితే అతి జాగ్రత్తగా ఓటరు తమ యొక్క ఓటును ప్రాధాన్యత క్రమంలో వేసుకునే అవకాశం అయితే ఉంటుంది సునీత. మరోవైపు ఓవరాల్ గా అయితే చూస్తే రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే సర్వం సిద్ధమైంది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 605 పోలింగ్ కేంద్రాలలో ఇటు పోలీసు 144 సెక్షన్ పోలీసు నిఘాతో పాటు అటు సీసీ కెమెరాలు అంటే ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పొందుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి ఆందోళనలు జరగకుండా భారీ పకడ్బందీ ఏర్పాట్లయితే 3 జిల్లాలలో చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి ఇటు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ అభ్యర్థులు కాబట్టి ఇక్కడ కూడా పార్టీల వారిగా కానీ కార్యకర్తలు కానీ ఇటు ఆ ఓటర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి నల్గొండ వాసిగా ఉన్నాడు కాబట్టి నల్గొండలో అటు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా అటు పోలీస్ నిఘా ఎస్బీ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలను సజావుగా సాగే విధంగానైతే ఏర్పాటు చేశారు సునీత. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సర్వం సిద్ధమైంది. 8 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఒక ఓటును వినియోగించుకునే విధంగానైతే ఏర్పాట్లు పూర్తి చేశారు సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.